ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 కోట్ల ప్రభుత్వ సొమ్ముకు పురుగులు పడుతున్నాయి. డబ్బులకు పురుగులు పట్టడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు, గోదాముల్లో దొడ్డు బియ్యం రూపంలో ఉన్న 400 కోట్లకు పురుగులు పడుతున్నాయి. 1,00,000 టన్నులకు పైగా నిల్వలు గోదాముల్లో పేరుకుపోయాయి. వాటిని వెనక్కి తీసుకోవాలంటూ డీలర్లు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేని పరిస్థితి ఉంది. పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రేషన్ షాపులు, గోదాముల్లో 400 కోట్ల దొడ్డు బియ్యం నాశనమవుతుంది. ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటికే రేషన్ షాపులు, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం సంగతిని గాలికొదిలేసింది. దీంతో 3-4 నెలలుగా ఆ బియ్యం గోదాములు, రేషన్ షాపుల్లోనే మొక్కిపోతున్నాయి. పురుగులు పట్టి పాడైపోతున్నాయి. అయినా ఇప్పటికీ ప్రభుత్వం గాని, పౌర సరఫరాల శాఖ అధికారులు గాని దొడ్డు బియ్యాన్ని ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేదు. తమ శాఖ అప్పుల్లో ఉన్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. కానీ 400 కోట్ల రూపాయలకు పైగా నష్టం కలుగుతున్నా కిక్కురుమనడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నబియ్యం పంపిణీ కారణంగా దొడ్డు బియ్యం నిల్వల్ని తగ్గించేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో, గోదాముల్లో సుమారు 1,00,000 టన్నుల దొడ్డు నిల్వలు పేరుకుపోయాయి. స్థలం కొరత, సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం, వర్షాలకు తడవడం వంటి కారణాలతో బియ్యం పురుగులు పడుతున్నాయి. సీఎంఆర్ రూపంలో ఎఫ్సీఐకి మనం బియ్యం ఇస్తే కిలోకు 40 నుండి 42 రూపాయల వరకు చెల్లిస్తున్నది. అంటే టన్నుకు 40 నుండి 42 వేల రూపాయల మధ్య ధర ఉన్నది. ఈ లెక్కన 1,00,000 టన్నుల దొడ్డు బియ్యం విలువ 400 నుండి 420 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దొడ్డు బియ్యం నిల్వలతో రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత బస్తాలు పేరుకుపోవడంతో సన్న బియ్యం నిల్వ చేయడానికి కష్టమవుతుందని చెబుతున్నారు. దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు ప్రస్తుతం ఇస్తున్న సన్న బియ్యానికి కూడా పాకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొడ్డు బియ్యం తీసుకెళ్లాలంటూ డీలర్లు మొరపెట్టుకుంటున్నారు. జిల్లాలో కలెక్టర్లకు పలుమార్లు లేఖలు రాశారు. అయినా అధికారుల నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 100 కోట్ల విలువైన బియ్యం పురుగులకు నైవేద్యమైందని విమర్శిస్తున్నారు. అసలు ఆ దొడ్డు బియ్యాన్ని ఏం చేద్దామనే అంశంపై అటు మంత్రిస్థాయిలో గాని, ఇటు అధికారుల్లో గాని చర్చించలేదని తెలిసింది. ప్రభుత్వం ముందుగా మేల్కొని మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని టెండర్ ద్వారా విక్రయిస్తే ఖజానాకు డబ్బు వచ్చేదని, నష్టం తగ్గేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు బియ్యానికి పురుగులు పట్టాయనే సాగుతో తాము ఎంపిక చేసిన వారికి అడ్డికి పావుసేరికే విక్రయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కిలో 42 రూపాయలు ఉండగా దానిని తగ్గించి 10 నుండి 15 రూపాయలకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.